చిన్నపాట పుస్తకంలో 83వ కీర్తన పల్లవి, అలానే చరణం పాడుకుందాం. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. చాలు కూర్చోండి. వల్ల వాక్యం కొరకై దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న అది రొట్టె ద్రాక్ష రసము తీసుకోవడానికి ముందుగా మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఏ విధముగా మనం అవుదాం. దాని కొరకై రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసులు. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల
మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవ, మీకు వందనాలయ్యా. మీరు ఎంతైనా గొప్ప దేవుడిని అవ్వా. నన్ను ప్రేమించి సమయాన్ని పెట్టి వందనాలు తండ్రి. ప్రభా, మీరే కృప చూపించండి, మీరే సాయం చేయండి. ఈ శరీరానికి రక్తానికి సాదృశ్యంగా బలలో చేయడానికి ముందుగా మమ్మల్ని యోగ్యంగా సరిచేసుకుని మీరు దాంట్లో పాల్గొని పొందుకోవడానికి సాయం చేయండి. అల్పులైన నన్ను, నిలబడుతున్న నన్ను నిజము చాటు మరుగుపరుచుకొని మీ మాటలు నా నోట్లో ఉంచి మీ ఆత్మలో నన్ను నింపి మీరే మాట్లాడారు. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఇక్కడ దేవుడు మనకి నేర్పుతున్న అంశాలు మనం చూసుకుంటే, మరి ఆరాధన వాక్యంలో దేవుడు ఏం చేశాడు? పవిత్రమైన అవయవాలుగా చేశాడు. మన హృదయాన్ని పవిత్రముగా చేశాడు, మన మనస్సాక్షి పవిత్రమైనదిగా చేశారు, మన నోటిని పవిత్రమైన మాటలు మాట్లాడే విధముగా చేశారు. మరి మన యొక్క చేతులు పవిత్రమైన వాటిని చేసే విధంగా చేశారు. మరి మన కన్నులు పవిత్రమైన వాటిని మాత్రమే చూసే విధముగా దేవుడు మనల్ని మార్చాడు. అలానే మన పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళే విధంగా మన పాదాలు కూడా పవిత్రమైన పాదాలుగా చేశాడు. మరి అలానే పవిత్రమైన మనస్సాక్షిని కూడా మనకు చేశాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ శరీరానుసారులు, శరీర విషయమైన మనస్సులు, పవిత్రమైన అవయాలు మనకి ఇచ్చిన దేవుడు ఒకవేళ మనకున్న బలహీనతను బట్టి మనకు తెలుసు మానవ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. అలానే బాల్యము నుండే చెడ్డదిగా ఉంది అని చెప్తాం. బాల్యము నుండే చెడ్డదిగా ఉంది మానవ. కాబట్టి మనం చూస్తే ఇక్కడ రెండు విషయాలు మరి అపోస్తలుడు పౌలు గారు సమాజంలో ఉన్న రెండు సమూహాల గురించి ఆయన మాట్లాడలేదు, కానీ వాటి మధ్య ఉన్న భేదం గురించి మాట్లాడారు. శరీరానుసారులు ఎలా ఉంటారు, ఆత్మానుసారులు ఎలా ఉంటారు. ఇప్పుడు మనము దేవుని యొక్క కృపను బట్టి మనం ఏమయ్యాము? దేవుని పెట్టమయ్యాము. అంటే దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క ఆలోచనలు మనలో ఉన్నాయి, దేవుని యొక్క వ్యక్తిత్వం మనలో ఉంది. మరి పౌలు గారు ఎందుకు మరలా దాని గురించి ప్రస్తావించడం జరిగింది అంటే, మరలా ఏం జరిగింది? మనకి ఒక ప్రాచీన స్వభావం మనం వెళ్ళామేమో. ప్రాచీన స్వభావం ఏంటి? అపవిత్రమైన స్వభావం, అపవిత్రమైన హృదయం, అపవిత్రమైన మనస్సాక్షి, అపవిత్రమైన చేతులు, పాదాలు, నోరు, కన్ను, ఇవన్నీ. కాబట్టి ఒకసారి మళ్ళా మరి దేవుని యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉన్న మరి బలలో చేయడానికి ముందుగా ఆయన శరీరము రక్తములకు సాదృశ్యంగా ఉన్న బలలో చేయడానికి ముందుగా ప్రియ దేవుని సంగమా మనం ఒకసారి జ్ఞాపకం చెక్ చేసుకోవాలి. ఎలా ఉన్నాము చెక్ చేసుకొని అప్పుడు మనము మరి యోగ్యంగా బలలో చేయాలి. చూడండి 5వ వచనం చదువుతాం ఒకసారి. 5వ వచనం, శరీరానుసారులు, శరీరానుసారు అనడానికి
మన యొక్క ఆత్మీయ భాషలో వీళ్ళని ఏమంటాం మనం? ఇంకా ఏమంటాం? స్పిరిచువల్ ఆస్పెక్ట్లో మనం ఏమనొచ్చు? చెప్పండి. ఆత్మ సంబంధులు కాదు. ఓకే, ఇంకా రక్షింపబడని వారు, రక్షణ లేని వారు, దేవుని రక్తంలో కడగబడని వారు. కానీ మనమైతే కడగబడ్డాం, కానీ కడగబడిన తర్వాత కూడా కడగబడని వారిగా ఒకవేళ మనం ప్రవర్తిస్తున్నాము. అందుకనే ఇక్కడ దేవుడు రాయించు కదా, కడగబడని వారు, రక్షణ లేని వారు ఎలా ఉంటారంట వాళ్ళు? నిన్న మనం చూసాం పిల్లరా, దేవుని ఆత్మ లేని వారుగా ఉంటారు. దేవుని ఆత్మ లేదు అని అంటే ఏముంటాయి? 3 ఉంటాయి మనలో. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవముండము. మనలో ఏమంటాడంటే, మనలో ఏముంటాయి? ఇక్కడ మనలో 3 ఉంటాయి. ఏంటవి? ఇందా మనం చూసాం. ఏంటవి? శరీరాశ, నేత్రాశ. ఆ 3 కూడా దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించి. ఆ 3 కూడా శరీరానికి సంబంధించినవి ప్రియులారా. కాబట్టి దేవుని ఆత్మ లేని వారు ఎవరు? శరీరానుసారులు. దేవుని ఆత్మ లేకపోతే ఏముంటుంది మన జీవితంలో? శరీరం గురించి ఆలోచించండి. అయ్యో నేను అందంగా ఉన్నా కదా, శరీరం ఏది కోరితే నేను అది తినాలి, శరీరం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, మరి శరీరం ఏది చూడమంటే చూడాలి, శరీరంలో బాగా అవయవ కన్నులు కదా. మరి అలా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ విధంగా పరిగణించబడతారు? రక్షింపబడని వారుగా ఉంటారు. రక్షింపబడని వారు పిల్లరా. మరి అతని మనసు దేని మీద ఉంటుంది? శరీర ఆశలను తీర్చుకోవడానికి అది తాపత్రయపడతా ఉంటుంది. అది తినాలి, పడుకోవాలి కదా. ఎప్పుడు పడుకుంటా ఉంటారు కొంతమంది. ఆ పడుకోవడానికి ఆత్మకు సంబంధించింది కాదు. నిద్రపోవడం అనేది అది దరిద్రం, సోమరితనం, దేవునికి ఇష్టం లేనిది. శరీరాన్ని నీవు బాగా సుఖపెట్టాలంటే బాగా నిద్రపోతావు, అంటే శరీర ఆశలను నెరవేరుస్తున్నావు అనేది. కానీ దేవుడు ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి ఏం చేశాడు? ఆయన ఆత్మని నీలో ఉంచినప్పుడు ఇంకా నేను శరీరానికి సంబంధించినవే నేను చేస్తాను అన్నట్టు నువ్వేమనాలి? రక్షింపబడని వాడివి అని అంటావు. కాబట్టి శరీరానుసారులు అతని మనసు శరీరానుసారమైన ఆశలు తీర్చుకోవడానికి చూస్తాం. ఇక్కడ చూడండి, మరలా 2వ భాగం చూస్తాం. 5వ వచనంలోని ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచెదరు. దేని మీద ఉంచుతారంట? ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. ఇప్పుడు చూద్దాం ఏంటది. వాళ్ళకి ఇంకో పేరేంటి? ఆత్మానుసారులు అంటే వాళ్ళ పేరేంటి? రక్షింపబడినవారు కదా, రక్షింపబడినవారు. ఇంకో పేరేంటి? క్రైస్తవులు. క్రీస్తు రక్తంలో రక్షింపబడ్డాం కాబట్టి మనం క్రైస్తవులు. వీళ్ళు ఎలా ఉంటారు? దేవుని ఆత్మను కలిగి ఉంటారు. దేవుని ఆత్మను కలిగిన ఉన్నవాళ్ళు ఒక కొత్త జీవితం కలిగి, కొత్త ఆలోచన, కొత్త హృదయం, నూతన హృదయం, నూతన ఆలోచనలు, నూతన క్రియలు, నూతన ఫెలోషిప్, నూతన సహవాసం. ఎలా ఉంటుంది వాళ్ళది? నూతన ఆ దేవుని ఆత్మ కలిగిన వారితోనే వారు సహవాసం కలిగి ఉంటారు. కానీ దేవుని ఆత్మ లేని వారితో వారు సహవాసం కలిగి ఉండరు. ఒకవేళ వాళ్ళతో మాట్లాడొచ్చు, మాట్లాడినంత మాత్రం వాళ్ళు మనకు ఫ్రెండ్స్ అని చెప్పారు కదా. నూతన జీవితం కదా, నూతనమైన ఆలోచనలు, నూతనమైన మార్గాలు, నూతనమైన నిర్ణయాలు
ఆ నిర్ణయాలన్నీ కూడా ఎలా ఉంటాయి? దేవుని ఆత్మకు సంబంధించిన వాటిగా ఉంటాయి. అంతేగాని దేవుని చిత్త ప్రకారం అవి జరిగే విధంగా ఉంటాయి, కానీ మన చిత్తం, మన ఇష్టం, మన ఆలోచన ప్రకారం జరగదు. ఇందాక శరీరానుసారం ఎలా ఉంటారు? శరీరము ఏదైతే చెయ్యమని చెప్తుందో అది చేసేవాళ్ళం. అది ఇక్కడేమో ఆత్మానుసారులు దేవుని ఆత్మ ఏదైతే చెప్తుందో దేవుడు దాన్ని చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అతని మనసు దేని మీద ఉంటుంది? అతని మనసు ఏది? ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చొని పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏంటి? పైన ఉన్నది ఏముంది? పైన పరలోకం ఉంది, దేవుని రాజ్యం ఉంది. మనం వెళ్ళలేదు కదా సార్. అప్పుడే ఎట్లా అంటే ఇక్కడ ఉన్నప్పుడే దాని గురించి ఆలోచించాలని దేవుని వాక్యం చెప్తాను. లేదండి నేను ఇక్కడ ఉన్నప్పుడు దీని గురించి ఆలోచిస్తాను, నేను అక్కడ వెళ్ళిన తర్వాత అంటే అక్కడికి వెళ్ళడానికి కూడా మార్గం ఉండదు, అక్కడ వెళ్ళలేవు. ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు చెయ్యాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలని. దేహం విడిచినప్పుడు మాత్రమే దేవునికి ఇష్టంగా ఉండండి అని ఏమైనా ఉందా? భూమి మీద మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించడానికి ఉందా? లేదు. భూమి మీద కూడా ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైన వాటికంటే ఆత్మానుసారులుగా మనము జీవించాలి. పైనున్న వాటినే వెతకాలి, క్రిందున్న వాటిని కాదు. పైనున్న వాటినే మనము వెతకాలి. దేవుని సంగతి, దేవుని బిడ్డ. చూసారా? ఆత్మానుసారులకి శరీరానుసారులకి మధ్య ఉన్న వ్యత్యాసం అది. శరీరానుసారులు ఎప్పుడు శరీరం గురించి ఆలోచిస్తారు, ఈ లోకం గురించి ఆలోచిస్తారు. కానీ ఆత్మానుసారులు ఎప్పుడూ కూడా దేవుని ఆత్మ ఏదైతే ఆజ్ఞాపిస్తుందో, దేవుని ఆత్మ ఏదైతే మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తుందో దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. అదే చెప్తా ఉంది దేవుని వాక్యం. ఆత్మానుసారులు ఏంటట? ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మ విషయమైన మనస్సు ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు మరణము. ఇక్కడ మనం గమనిస్తే చాలా తేటగా దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. 6వ వచనంలో ఆత్మానుసారులు జీవముతో నిండుకొని ఉంటారు. వాళ్ళు ఎవరు? రక్షింపబడిన వారు. శరీరానుసారులు ఎవరట? శరీరానుసారమైన మరణం మనసు ఎటువంటి తీసుకెళ్తుందట? మనకి మరణానికి తీసుకెళ్తారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది, మీరు రాజుల గ్రంథం చూస్తే ఒక 10 మంది తప్ప మిగతా రాజులందరూ కూడా శరీరానికి ఇష్టమైనది చేశారు, అందుకని వాళ్ళు మరణించారు. మరి బేసిక్గా మనం చూస్తే మరి ఎంతో గొప్పగా ఆశీర్వదించబడిన సంసోను శరీరానికి సంబంధించిన శరీర ప్రకారం జీవించాడు కాబట్టి
శరీర ప్రకారం జీవించాడు కాబట్టి అతను మరణించాడు. కొంతమంది అంటారు తినుము త్రాగుము సుఖించుము అని దేవుడు వాక్యమే చెప్తా ఉంది కదా, మీరేంటి ఇలా చెప్తారు? తిను, ఎవరు కావాలన్నా నువ్వు ఎంత కావాలో అంత తిను, నిద్రపో ఎంత కావాలో అంత నిద్రపో, సుఖపడు ఎంత కావాలో అంత నిద్రపో, కానీ మితి మీరు చెయ్యకూడదు. దేవుడు ఎప్పుడు కూడా మీరు తినొద్దు అని చెప్పలా, చెప్పారా? ఎప్పుడు చెప్పలా. మీరు మంచి బట్టలు వేసుకోవద్దు అనేది చెప్పారా? చెప్పాలి. మీరు మంచి గృహంలో ఉండండి అని చెప్పారు కానీ చెడ్డ గృహంలో ఆ పాడైన గృహం ఉండండి అని చెప్పారు? నో, చెప్పలా, ఎప్పుడు కూడా చెప్పాలి. కాబట్టి ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, ఆయన మహిమోన్నతుడు, ఆయన ధనవంతుడు, ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతుడుగా చేశాడు. కాబట్టి దరిద్రులుగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు, మనం దరిద్రులుగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు ప్రియులారా. కానీ మనం కొన్నిసార్లు అనుకుంటాము ఇలా ఉండాలి ఎలా ఉండాలి, మితి మీరకూడదు. అది అక్కడ చెప్తుంది ఏంటంటే ప్రతీది కూడా నీకు ఎంత కావాలో అంత మాత్రము దాంట్లోనే మనము జీవించాలి. చూడండి ఇక్కడ ఏం చెప్తా ఉంది, 6వ వచనం, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలా ఉంటారు? రక్షణ లేని వారు ఎలా ఉంటారు? ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే రక్షణ లేని వారి గురించి మాట్లాడారు. రక్షింపబడి కూడా రక్షణ లేని వారుగా జీవిస్తూ ఉంటారు. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే, భౌతికంగా మనం జీవించే ఉంటాం కానీ మరణించుంటాం. ఎలా మరణించడం? ఆత్మీయంగా మరణించడం, ఆత్మీయమైన మరణం. అక్కడ మనం చూసాం మార్కు సువార్తలో ఆ అపవిత్రాత్మ పట్టిన వాడు ఎలా ఉన్నాడు? సమాధుల్లో వాడు ఉంటా ఉన్నాడు, పాపం బ్రతికే ఉన్నాడు, కానీ చనిపోయిన వాళ్ళ దగ్గర చనిపోయిన వాడుగా వాడి జీవితం. అలానే యేసుక్రీస్తు వారు జీవించిన సమయంలో ఈ పిలాతు కానీ తర్వాత కైసరు కానీ వీళ్ళందరూ లేదా పరిచయులు కానీ శాస్త్రులు కానీ ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చారు? దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనుషులకు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడతాడు, ఏమంటాడంటే వీళ్ళు సమాధికి కొట్టబడిన సున్నవలే ఉన్నారు అని. పైకి మాత్రం తెల్లగా ఉంటారు, పైకి మాత్రం పరిశుద్ధంగా ఉన్నట్టున్నారు, కానీ వాళ్ళ ఆలోచన అంతా కూడా ఈ లోకం గురించి. ఆ లోకంలో నన్ను మెచ్చుకోవాలి, నన్ను పొగడాలి అనే ఆలోచన. అంటే దేవుడు వాక్యం ఏం చెప్తా ఉందంటే శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, అలానే సమాధానం. ఎలా ఉంది మన జీవితం? ఒకవేళ నీతిపరుడుగా ఉండొచ్చు, మతం కలిగి ఉండొచ్చు, కానీ ఉపయోగం మనల్ని ఎవరిని అనడానికి లేదు, కానీ ఎవరికి మనం తీర్పు తీర్చుకోదు, కానీ ఎవరి ఆత్మీయ జీవితం గురించి మనం మాట్లాడాలి, కొంతమంది గురించి మనం మాట్లాడుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఆంతరంగిక మనిషి, అంతరంగంలో ఉన్న మనిషి దేవుని ఆత్మను మనము సంతోష పెడుతున్నామా? మన జీవితం, మన గురి ఎలా ఉండాలంటే ప్రియులారా, దేవుని మాత్రమే సంతోష పెట్టేవాడుగా ఉండాలి, కానీ మనుషుల్ని సంతోషపెడదా అని చూడాలి. ఒకవేళ వాళ్ళని సంతోషపెడితే అయ్యో మీరు నాతో స్నేహం చేయరేమో, మీరు నాతో మాట్లాడరేమో, మీరు నాకు సహాయం చేయరేమో, ఏం కాదు. నిన్ను రక్షించింది ఎవరు? వాళ్ళ. నీకోసం రక్తాన్ని చిందించింది ఎవరు? వారా. నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు? వారా. నీకు ఈ స్థితిని ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి దేవునికి మన ప్రాముఖ్యత ఇవ్వకుండా మనుషులకు ఇస్తే ఎట్లా?
చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్నేహితులు అని వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటాం. అలా పాడు చేసుకున్న వ్యక్తి దేవుడు మనకు ఉపమాన రూపంలో కూడా చూపించాడు. ఎవరతను? చిన్న కుమారుడు. అట్లానే సంవత్సరం. అలానే కొంతమంది వ్యక్తులు సౌలు కూడా అలాంటి వ్యక్తే. ఆత్మ లేనివాడిగా జీవించాడు. ఆత్మ వెళ్ళిపోయింది. ఎప్పుడు? శరీరం గురించే. ఎందుకు? అయ్యో నన్ను పొగడకుండా అతన్ని పొగుడుతున్నారే అన్నట్టు ఏంటి? నిన్ను పొగడాలా? శరీరమేగా. నేను గనపరచాలి అంటే శరీరమేగా. నన్ను పొగడకుండా పక్కన వాడు పొగుడుతున్నారని శరీరం వచ్చేసింది. శరీరం వచ్చేసరికి ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా దగ్గర మనం మరణించిన వారంగా ఉండకూడదు. ఆత్మీయ జీవితం లేనివాడుగా ఉండకూడదు. చర్చికెళ్ళొచ్చు, బైబిల్ పట్టుకోవచ్చు, బైబిల్ చదవచ్చు, కానీ ఈ జీవితం ఎలా ఉంది? ఆత్మానుసారమైన జీవితమా, శరీరానుసారమైన జీవితమా? వాక్యానికి మాత్రమే మనం విలువనివ్వాలి, శరీరానికి కాదు, మనుషులకు కాదు. కాబట్టి జాగ్రత్త. చాలా స్పష్టంగా తేటగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైంది, శరీరానుసారమైన మనసు మరణమైంది. కాబట్టి ఒకసారి 2వ వచనం చూస్తాం. 2వ వచనం 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుండి నన్ను విడిపించాను. మనకి జీవం ఎలా వచ్చింది? దేవుని ఆత్మ మనలోకి రావటం ద్వారా మనం జీవించిన వారముగా ఉన్నాం. అలానే పాప మరణం నియమం నుండి మనల్ని విముక్తి కలుగు చేసింది. విముక్తి దయచేసిన దేవుడు. కాబట్టి ఈరోజు నేను ముగించేస్తాను. 2 విషయాలు, 5, 6 వచనాలే మనం చూసాం. మరలా దేవుడు అనుకూలిస్తే వచ్చే ప్రభు దినం రోజు మిగతా విషయం మనం ధ్యానిస్తాం. ప్రార్థన చేస్తాం. ఆత్మానుసారంగా ఉండి జీవము కలిగి సమాధానం కలిగి ఉన్నాము. ఒకవేళ ఏ విషయంలోనైనా మనం శరీరానుసారంగా ఉంటే, శరీరానికి మనం ప్రాముఖ్యతనిస్తే ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించి, నేను నా ప్రభువా ఒక తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా, ఈ రోజు నుండి నేను మనుషులకు శరీరమునకు ప్రాముఖ్యత ఇవ్వకుండా మీరు నాలో నివసింపచేసిన ఆత్మ, మీరు నన్ను జీవింపజేసిన ఆత్మ నియమము ప్రకారం నేను జీవించడానికి కావలసిన కృపను ఏంటండి అని ప్రార్థిద్దాం. దేవుని వేడుకుందాం. శరీరానుసారంగా చేసిన తప్పును మనం ఒప్పుకుందాం. పిల్లరా ఒప్పుకుందాం. క్షమించమని అడగండి. దేని గురించి ఆలోచించొద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు. దేవుడు నా మనసును చూస్తా ఉన్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగండి, దేవుడిని అడగండి. ప్రభువా నేను శరీరానికి ప్రాముఖ్యతనిచ్చి మీ నుండి నేను దూరం అయ్యానయ్యా, ఆయన నన్ను క్షమించండి. శరీరానుసారం మరణించిన వారుగా ఉన్నారు అని చెప్తాను. నేను బ్రతికే ఉన్నానయ్యా,
కానీ నేను ఆత్మీయంగా మరణించాను. నా శరీరం మీద ఉన్న ప్రేమ, మనుషుల మీద ఉన్న ప్రేమ ఆ శరీరాన్ని ప్రేమించి నా ప్రభు నేను నిద్రకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాను. నేను మొదటి జామున్నప్పుడు లేచి నీ పాదాల దగ్గర గడపవలసిన సమయం నా ప్రభు శరీరానికి ప్రాముఖ్యతనిచ్చి నిద్రపోతులాగా నిద్రపోతూ ఉన్నాను. అయ్యా నా శరీరంలో ఉన్న నా నోటికి నా ప్రభా నేను ప్రాముఖ్యతనిచ్చి చెడ్డ మాటలు మాట్లాడానయ్యా, కోపపడ్డానయ్యా. అయ్యా నన్ను క్షమించు అయ్యా. శరీరానుసారంగా ప్రవర్తించిన మనుషులతో నా ప్రభా నేను సహవాసం చేసి ఆత్మ లేని దానిగా, ఆత్మ లేనివాడిగా జీవించానయ్యా. నన్ను క్షమించు. మనుషులకు నేను ప్రాముఖ్యత, ఆత్మకి నేను ప్రాముఖ్యత ఇవ్వలేదయ్యా. మీరైతే నా కొరకు నా ప్రభా మీ రక్తాన్ని చిందించి మీ ఆత్మ నాలో ఉంచారు అయ్యా. నాలో జీవం లేదు, సమాధానం లేదు, మీతో సమాధానం లేదు, మనుషులతో కూడా సమాధానం లేదు. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. అయ్యా అడగండి పిల్లారా, దేవునితో చెప్పండి, దేవుని అడగండి, క్షమించమని అడగండి. మీ హృదయాన్ని విప్పండి, తిరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడగండి పిల్లారా, దేవుణ్ణి అడగండి. ఎన్నిసార్లు ప్రత్యేకంగా గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు శరీరానుసారంగా ప్రవర్తించి ఆయన బాధ పెట్టావు. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. దేవుని అడగండి, దేవుని అడగండి. క్షమించమని ఏదైతే నా ప్రభా నా ప్రభువా నన్ను ఇక్కడికి తీసుకోలేక నేను దూరమైన అయ్యా, నన్ను క్షమించండి. శరీరానికి మనుషులకు ప్రాముఖ్యత ఇచ్చారయ్యా, నన్ను క్షమించండి. పాదాల దగ్గర నేను గడపలేకపోయానయ్యా, నన్ను క్షమించండి. మీ మనసులో మీరు గుర్తు తెచ్చుకోండి. వచ్చిన ప్రభు దినం ఇప్పటివరకు ఎన్నిసార్లు శరీరానుసారుగా ప్రవర్తించి దేవుడిని బాధ పెట్టామో క్షమించమని అడిగి ఒక తీర్మానం తీసుకోండి. తీర్మానం తీసుకుంటున్నారు. క్షమను నా ప్రభా నీకు మాత్రమే ఆత్మ కలిగిన వాడిగా నేను జీవించే కృపన్నాను దయచేయమని తీర్మానం తీసుకోండి ప్రియ, తీర్మానం తీసుకోండి. శరీరానికి ప్రాముఖ్యత, శరీరానికి ప్రాముఖ్యత, మనుషులకు ప్రాముఖ్యత, నేత్రానికి ప్రాముఖ్యత, జీవపు డంబం అవన్నీ నావి కావు. లోక సంబంధమైన దేవుడు వాక్యం చెప్తాను. దేవుని అడగండి, క్షమించమని అడగండి. యేసు తాను అప్పగింపుడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, మీ కొరకు విడవబడిన నా శరీరం తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభావికి స్తోత్రం. విడవబడిన శరీరానికి సాదృశ్యంగా ఉండి రొట్టెలో చేవేస్తుంది. మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఇష్టమైన బిడ్డగా జీవించే కృపని మాకు దయచేయండి. యేసు నామములో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్.
ఎవరైతే తీర్మానం తీసుకున్నారో మీరారా మీ కుడి చేయి కనిపించేదని చూస్తే మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది. ఒక ముక్క తీసుకొని పక్కవాడు కనిపించాయి. ఆ విధంగానే ఈ పాత్రలు ఎత్తుకొని మీ కొరకు నేను చిందించిన రక్తం సాదృశ్యంగా ఈ పాత్రలో చేయడానికి ముందుగా మనం జ్ఞాపకం చేసుకొని యేసయ్య చెప్పారు. పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ శరీరానికి సాదృశ్యంగా రొట్టెలో చేయడానికి కృపనిచ్చారు, పాత్రలో చేయడానికి సహాయం చేశారు. యేసయ్య నామములో పొందాము. ఆమేన్. అలానే కనిపించే విధంగా చూస్తే మీ దగ్గర పాత్ర తీసుకురాబడుతుంది. చిన్న చుక్క తీసుకొని పక్కవాడతారు. దేవుని రక్తం, యేసయ్య రక్తం ప్రతి పాపం నుండి మనం రక్షించు. నిజంగా ఆయన రక్తానికి సాదృశ్యం ధన్యత పవిత్రముగా భయముతో ఒడుగుతో పాలు పొందుతున్నాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అవసరం ఉన్నాయా? ఇంకా ఇంకేమన్నా ఇంకా ఇంటర్వ్యూ ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడే మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవా, అయ్యా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా మమ్మల్ని మా తల్లి వాక్యం ప్రకారం జీవించాలి. శరీరానుసారుగా కాకుండా ఆత్మానుసారుగా జీవించడానికి మీరు మాటలు పెట్టి వందనాలు దేవా. అయ్యా నా తండ్రి సహాయం చేయండి, కృప చూపించండి. అయ్యా మీకు ఇష్టమైన బిడ్డగా జీవించే కృప చేయండి. ప్రత్యేకంగా తండ్రి మీ యొక్క బలంలో చేయటానికి సహాయం చేశారు. అయ్యా మీకు స్తోత్రం. సంఘాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు ప్రారంభించిన ఈ సంఘం, మీరు ప్రతిష్ఠించిన ఈ సంఘం అయ్యా మీరు ఆశీర్వదించండి, మీరే బలపరచండి. అయ్యా నా తండ్రి సంఘం ద్వారా ఎన్నో ఆత్మ నా ప్రభా నేను సంపాదించాలని, మీ కొరకు మీరు సంపాదించాలని సహాయం చేయండి. మీరే తీసుకురండి ప్రభా, మీరే కృప చేయించండి. అలా నా తండ్రి అయ్యా సంఘ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నారు. ప్రత్యేకంగా సహోదరులు మీ చేతులకు అప్పగిస్తున్నారు. బిడ్డ నా ప్రభా అయ్యా ఎంతో శ్రమ ప్రయాసపడుతూ ఉండగా అన్న తండ్రి కొంత
శారీరకమైన అస్వస్థత, ఎడమ చెయ్యి గూడ అయ్యా, ఎడమవైపు ఎంతో నొప్పిగా ఉంది ప్రభా. అయ్యా నా ప్రభా, నడవలేని పరిస్థితి, కిందకి వంగలేని పరిస్థితి తండ్రి ప్రభా, మీరు మాకు వాగ్దానం చేశారు. పొందిన గాయం ద్వారా మాకు స్వస్థతను ఇచ్చారని వాగ్దానం చేశారు. మీ పాదాల దగ్గరకు వస్తున్నాను. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డకున్న ప్రతి విధమైన నా తండ్రి ఆ నొప్పి నుండి, ఆ బాధ నుండి యేసు నామములో మీరు స్వస్థత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీరు బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో నా ప్రభా బాధ వేదనతో ఉండగా అయ్యా మీరు దర్శించండి అయ్యా. ఆ బిడ్డను మీరు తాకండి ప్రభువా. మీరే కృప చూపించండి ప్రార్థిస్తున్నాను. అలానే నా తండ్రి బిడ్డను ప్రేమించి రవిని బిడ్డ చేసే ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి ఎంతో ఉత్సవం చాలా విపరీతంగా ఉంది. ఎక్కడ నీడ క్రింద ఆ బిడ్డని నా తండ్రి తనతో పాటు చేస్తున్నా అయ్యా. బిడ్డని అందరూ కూడా మీరు భద్రపరచమని అలానే నా ప్రభా శాంతిని జ్ఞాపకం చేసుకోండి. శాంతికి ఇచ్చిన శక్తిని బట్టి బలాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా నా తండ్రి 2 రోజుల క్రితం నా ప్రభా కొంత అలజడి, కొంత ఆందోళన ఆ తలలో నా ప్రభా ఆ యొక్క హెయిర్ విషయంలో అయ్యా మీ పాదాల దగ్గరకు వచ్చా అయ్యా. మీరే ఇచ్చిన వారు, మీరే మరలా పోయిన దానికి మరలా మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ సాయించు అయ్యా. దాని నుండి భద్రపరచు, విడుదల చేయి, స్వస్థతను దాయించమని ప్రార్థిస్తూ ప్రేమించిన బిడ్డలు నా ప్రభావ చర్యని సోపి మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. బిడ్డల చుట్టూ మీ కంచె వేడి దేవా అయ్యా. వారి యొక్క జీవితాల్లో ఒక గొప్ప మార్పు, మేము ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఒక గొప్ప అద్భుతం చేయడం సమర్థుడైన దేవుడు ఈ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే అద్భుతం చేయండి, మీరు కలుగు చేసుకోండి ప్రభా. బిడ్డల యొక్క మాట విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ మీ కృప చూయించమని ప్రార్థిస్తాను. నా ప్రభా ఎంతో నాతో డిస్టర్బ్ చేస్తా ఉంది అయ్యా. మీరే గద్దించండి, మీరే ఒక చోట కూర్చోబెట్టమని ప్రార్థిస్తున్నా అయ్యా. మీరే ఆ బిడ్డని మీ దగ్గరకు తీసుకొని ఒక చోట కూర్చోబెట్టండి ప్రభా. సాయించండి, కృప చూపించండి అయ్యా. ఆలోచన జ్ఞాపకం చేసుకోండి. స్కూల్లో తనకున్న ప్రవర్తనలు మీరు విడుదల దయచేయండి, మీరే జ్ఞానాన్ని దయచేయండి, మీరు ఆ బిడ్డని భద్రపరచమని ప్రార్థిస్తాను. మన పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా అయ్యా. కృప చూయించండి మరి నిజంగా నా ప్రభా అయ్యా. ఎంతో నా ధన్యకరమైన స్థితిని మాకు దయచేశారు. ఈ బిడ్డ అభినయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డని నా ప్రభా పరలోక రాజ్యానికి వారసురాలుగా మీరు చేసుకున్న విధానం బట్టి అయ్యా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఆ బిడ్డ మీరు భద్రపడి ఆ బిడ్డ చుట్టూ మీ కంచెబెట్టి 24 గంటలు అయ్యా వాడు అపవాది దొంగిలించాలని, ఏదో విధంగా నీకు దూరం చేయాలని, ఏదో విధంగా ఆ ప్రభావ కొంత శోధన కలిగించిన ప్రయత్నం చేసిన యేసు నామములో వాడిని దూరపరచమని ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి దేవా. శక్తి బలాన్ని దయచేయండి, సాక్షిగా జీవించే అయ్యా. అఖిలాన్ని జ్ఞాపకం చేసుకోండి, కావలసిన కృప చేయించండి, ఉద్యోగ కృప చేయించండి. తనకున్న ఎలర్జీ విషయంలో అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం, నేను పొందిన గాయం చేత మీకు స్వస్థత అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాగ్దానం చేత కూడా అడుగుతున్నారు సంపూర్ణమైన స్వస్థత బిడ్డ అయ్యా. అభినయానికి ఎవరైతే వ్యాధుల్లో బాధల్లో ఉన్నారో వారందరికీ స్వస్థతను దయచేయమని జ్ఞాపకం చేసుకుని ప్రభా సాక్షిగా జీవించే ఆత్మానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన మాటలు, ఆత్మానుసారమైన నా ప్రభా అయ్యా. పాదాలు, చెవులు అయ్యా, కళ్ళు, మనస్సాక్షి, హృదయాన్ని నాకు కలిగించినందుకు వందనాలు. తండ్రి గారి జ్ఞాపకం చేసుకుని విజేంద్రరావు గారి, పుష్పాటిని
వారి యొక్క సంతానాన్ని జ్ఞాపకం చేస్తారు. ప్రత్యేకంగా సోదరుడు చట్టిని జ్ఞాపకం చేస్తారు. ఆ బిడ్డ విషయంలో మీ కృప చూపించండి దేవా. మీరే తోడుగా ఇంకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులన్నీ కడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 22వ కీర్తన పాడుకుందాం. 482. ఆనందము ప్రభు నాకు సిగను, నా జీవితమే మారు. ఆనందము ప్రభు నాకు సిగను, నా జీవితమే మారెను. నాయులమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. ఆనందము ప్రభు నాకు సిగను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమమూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమమూర్తి. విశ్వమంతటిని గాంచలేదు, విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటిని గాంచలేదు, విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకు సిగను, నా జీవితమే మారెను. ఆయులమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. ఆనందము ప్రభు నాకు సిగను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రము అలలన్ పోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. తండ్రి, ఘనమైన దేవా, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి నా ప్రభా మీరు జరిగించిన మీ పరిచర్య ప్రభు దినపు ఆరాధన బట్టి మీరు చూపిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. అయ్యా, మీరు మాట్లాడిన మాటల ద్వారా మా జీవితాన్ని మేము సరి చేసుకొని మీకు ఇష్టమైన బిడ్డగా జీవించే కృపను దయచేయండి. ప్రత్యేకంగా నా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. కష్టార్జితంలో నాకు తీసుకొచ్చిన ఈ సమర్పణ మీరు జ్ఞాపకం చేసుకుని నిరంతరంగా ఫలించేయండి. సహోదరి స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ అయ్యా యొక్క చీలుతో బాధపడుతుండగా ఈ హస్తాన్ని ఆ బిడ్డపై చిలుగుతో శరీర సోకిని జ్ఞాపకం చేసుకొని మీరు జరిగిస్తున్న మార్పును బట్టి అయ్యా తీసుకోవచ్చా. అలాగే నా దేవ ప్రతి పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ కృప వారితో వచ్చి మీరే వారిని నడిపించండి. ఈ పరిచయం మీరు దూరంతరగా ఫలించండి. సరిగ్గా విశాలపరచండి. మీ మాటలు వినిపించండి. నూతన ఆత్మను నేను సంపాదించడానికి సహాయం చేయండి. అలానే మందిరం కొరకు అయ్యా మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఒక స్థలాన్ని మాకు చూపించాలి. ఇక్కడ మేము మందిరం నిర్మాణం చేసుకొని మిమ్మల్ని అయ్యా అయ్యా ప్రశాంతంగా అయ్యా మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు కలిసి అట్లా నా ప్రభావ మందిరానికి ఒక పేరు అయ్యా మీరే నామాన్ని మాకు కలిసి ఒక ఏడుపిఎం ఇది మినిస్ట్రీ పేరు, ఆ చర్చికి ఒక పేరు మీరే ఒక నామాన్ని మాకు చూపించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులన్నింటిని అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్. తల్లి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా రక్షణ, పరిశుద్ధాత్మ అన్యోన్య కూడి వచ్చిన మనందరికీ
రాలేని వారికి ప్రత్యేకంగా దూర ప్రాంతంలో ఉన్న రవికి సంటికి తోడుగా ఉండి సమాధానము సంతోషము నిరీక్షణ కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.